'రహస్యం ఇదం జగత్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక టైమ్ ట్రావెల్‌తో మైథాలజీని కలిపి సైన్స్ ఫిక్షన్‌గా వచ్చిన సినిమాని చూసిన తర్వాత నాకైతే బాగా స్టార్ట్ అయింది మూవీ. కాన్సెప్ట్ అండ్ సెటప్ కూడా ఓవరాల్‌గా మంచి విజువల్స్‌తో బావుంది. కానీ సినిమా మాత్రం మొత్తం బోరింగ్ అని అనిపించిందండి. స్లోగా థ్రిల్స్ జనరేట్ చేద్దాం అనుకునే ప్రాసెస్‌లో టైమ్ ట్రావెల్ కోసం తక్కువైపోయి, అన్నెసెసరీ సీన్స్ ఎక్కువైపోయి, క్లారిటీ కోల్పోయి, డెవలప్ చేసిన పోర్షన్స్‌ని కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేని నరేషన్ వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ విఫలమైందనే చెప్పాలండి. ఈ జగత్తులో అద్భుతాలన్నీ కాలాన్ని బట్టి వాటంతట అవే ఎదురొస్తాయి. కానీ వాటి వైపు మన ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపకూడదంటూ కంక్లూజన్ ఇచ్చారు. అలాగే ప్యారలల్ యూనివర్స్ అంటూ స్టార్ట్ చేసిన 'శ్రీరామాంజనేయులు' ఉంగరం కాన్సెప్ట్ కూడా బావున్నాయి. కానీ ఈ మధ్యలో రన్ చేసిన సినిమా మాత్రం గ్రిప్పింగ్‌గా లేదు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ కోసం హీరో కూడా యూఎస్ నుండి ఇండియాకొచ్చి సెటిల్ అవుదాం అనుకున్న టైంలోనే అప్పుడే జరిగిన ఒక సంఘటన వలన ఏం జరిగింది? టైమ్ ట్రావెల్ ఎలా ఇన్వాల్వ్ అయిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నేనైతే లొకేషన్స్‌కి ఫిదా అయిపోయానండి. చాలా బాగున్నాయి లొకేషన్స్. పెర్ఫార్మన్సెస్, కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ కూడా బానే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్‌ని షూట్ చేశారు. స్టోరీ కూడా కాస్త కొత్తగానే ఉంది. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. ల్యాక్ ఆఫ్ ఎంగేజింగ్ నరేషన్. క్లారిటీతో ఫాలో అయ్యేలా ఉండదు. క్లారిటీ లేకుండా ఉంటుంది. నార్మల్ ఆడియన్స్‌కి ఇందులో ఉండే బోల్డన్ని ఇంగ్లీష్ డైలాగ్స్‌ని సెపరేట్ ఇస్తానో లేదా కరెక్ట్‌గా వినో అర్థం చేసుకోవాలి. టైమ్ ట్రావెల్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం అండ్ లాజిక్స్ మిస్ అయ్యేలా ఉండడం. మొత్తం సినిమాని బోర్ కొట్టించాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే స్టార్టింగ్ బాగున్నా గానీ ఎప్పుడైతే యూఎస్‌కి షిఫ్ట్ అయిందో అక్కడి నుండి ఇంకేం అనిపించలేదు మూవీ. ఇక మధ్య మధ్యలో అలా అలా రైజ్ అవుతున్నట్టు అయ్యి మళ్ళీ సడెన్‌గా స్లో అయిపోయేది. సో, ఇదే నా ఫీలింగ్. ఇక మీ ఇష్టం. గుడ్ కాన్సెప్ట్ బట్ బోరింగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.